ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జనవరి నెల 21వ తేదీ నుండి జనవరి నెల 27వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. ధనస్సు రాశిలో సూర్యగ్రహం, అలాగే కుంభరాశిలో శని, మీనరాశిలో రాహువు, మేషరాశిలో గురువు, వృషభ రాశిలో చంద్రగ్రహం, కన్యా రాశిలో కేతువు, ధనస్సు రాశిలో బుధ శుక్ర కుజగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ స్థితి గతులని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి రాశి నుంచి 2వ స్థానంలో కేతువు, 5వ స్థానంలో బుధ శుక్ర కుజగ్రహాలు, 6వ స్థానంలో సూర్యగ్రహం, 7వ స్థానంలో శని, 8వ స్థానంలో రాహువు, 9వ స్థానంలో గురువు సంచరిస్తున్నారు. 9వ స్థానంలో గురువు, 10వ స్థానంలో చంద్రగ్రహం సంచరిస్తున్నారు. ఇటువంటి గ్రహ సంచారాన్ని బట్టి ఈ సింహరాశి వారికి ఈ వారం కొంత అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా రాశి అధిపతి రాశి నుంచి 6వ స్థానంలో ఉండడం, ఈ రాశి పైన శని గురు గ్రహాల దృష్టి ఉండడం జరుగుతోంది. ఇలాంటి స్థితిని బట్టి ఈ వారం కొంత ధైర్యంగానే ముందుకు వెళ్లే అవకాశం ఉన్నది. మంచి ఆలోచనలు, సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. అలాగే ధనయోగాదులు కూడా బాగానే పెరుగుతాయి. కొంత షేర్ మార్కెట్ లాంటి, అలాగే కొంత షేర్ మార్కెట్, రియల్ ఎస్టేటు లాంటి జూద ప్రక్రియ కలిగిన, అంటే అప్ అండ్ డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నటువంటి స్థితి కలిగిన వ్యాపారాలు అనుకూలపడతాయి. ధనయోగాదులు పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి వాటిలో ఎక్కువగా ధనయోగాదులు పెరిగే అవకాశం ఉంటుంది. కారణం ధనస్థానాధిపతి బుధుడు కుజగ్రహం శుక్రగ్రహంతో కలిసి పంచమ భాగ్యంలో ఉండడం అనేది ఇక్కడ విశేషంగా గుర్తుపట్టుకోవాలి. దాని మీద గురువు గారి దృష్టి ఉండడం, ధనయోగ కారకుడు గురువు, కుజగ్రహాలు మరి పోరాట పటిమ, వ్యవహారాలు కలిగించేటువంటి స్థితిగలు, అలాగే వైభవాన్ని విలాసాన్ని ఇచ్చేటువంటి శుక్రగ్రహం, మరి వ్యాపారాత్మకమైన ఆలోచనలు కలిగినటువంటి బుధగ్రహం, ఇలా గ్రహాల స్థితిగతులన్నీ కూడా ఈ విధంగా చూపిస్తున్నాయి. ధనస్థానాన్ని రాహు చూడడం, ధనస్థానంలో కేతు ఉండడం, ఇలా కొన్ని చిత్రమైన గతులు కలిగి ఉండటం వలన వ్యాపార సంబంధించిన విషయాల్లో, అలాగే ఆదాయ సంబంధించిన విషయాల్లో రకరకాల విషయాలు ఇందులో కనబడుతున్నాయి. దానిలో ముఖ్యంగా రియల్ ఎస్టేటు, షేర్ మార్కెటు ఇలాంటి ప్రక్రియ కలిగినటువంటి వ్యవహారాదులన్నీ కూడా వీరికి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరినీ కూడా కలవగలుగుతారు. అందరితోటి కూడా సఖ్యంగానే ఉండగలుగుతారు.
మరి గృహ వాహన యోగాదులన్నీ కూడా సాధారణ స్థితినే చూపిస్తున్నాయి. అయితే ఆ క్రయ విక్రయాదుల్లో అది ఉపయోగపడే అవకాశం బాగానే ఉంది. అలాగే విద్యార్థులకి విద్యా సంబంధించిన విషయాల్లో మంచి గుర్తింపు కలుగుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మంచి స్థితి కలిగినటువంటి విద్యలలో రాణించే పరిస్థితిని చూడగలుగుతారు. అలాగే పోటీ పరీక్షలు అలాంటి వాటిల్లో కూడా నెగ్గుకు రాగలుగుతారు. ఇది బాగానే ఉన్నటువంటి స్థితి. అలాగే ఆరోగ్య పరిస్థితి కూడా అనుకూలంగా ఉంటుంది. రుణ బాధలు తగ్గించుకోగలుగుతారు. పాత మిత్రుల్ని కలవగలుగుతారు. అలాగే శత్రుభావం ఉన్న వాళ్ళందరూ కూడా మిత్రులయ్యే అవకాశం ఉన్నది. మరి భార్యాభర్తలు మంచి అనురాగంతో ఉండగలుగుతారు. ఎటువంటి పొరపచ్చాలు ఇబ్బందులు కలగవు. అలాగే దూర దేశాలు, దూర ప్రాంతాలు, తీర్థయాత్రలు మొదలైనవి చేసే వాళ్ళకి ఇది అనుకూలమైన స్థితి. అలాగే మనం పెట్టిన పెట్టుబడులు వృద్ధి చెందే అవకాశం ఉన్నది. ఉద్యోగ వ్యాపారాది వ్యవహారాలలో మంచి గుర్తింపు కలుగుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్థిక ఉన్నతి అవుతుంది. చేసిన ప్రతి పనిలో కూడా గుర్తింపు కలిగే అవకాశం ఉంటుంది. 10 మందిలో విలువలు కలిగి ఉంటారు. అలా అనేక రకాల విషయాల్లో కూడా మంచి లక్షణాలే కనబడుతున్నాయి. ఖర్చులు కూడా అధికంగా ఉన్నప్పటికీ కోరి చేసిన ఖర్చులు, అలాగే విలాసంగానే జీవనం నడపడం మొదలైన విషయాల్లో ఆర్థిక స్థితిగతులు, ఆదాయానికి సరిపడా ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ఈ వారంలోనే దాన ధర్మాలు చేయగలుగుతారు. వితరణ అనుకూలంగా ఉంటుంది. అలాగే ఆర్థికపరమైన ఎటువంటి ఒత్తిడిలు ఉండవు. సాదాసీదాగానే ధనయోగం ఉంటుంది. ధనం రాబడి బాగానే ఉంటుంది. అలాగే దానిలో కొంత భాగం ఖర్చు కూడా ఉంటుంది. మరి దూర ప్రాంతాలు, దూర దేశాలు తిరగలుగుతారు. నూతన వ్యాపారాదులు ఆరంభించడానికి కూడా అనుకూల సమయమే. అలాగే వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహ ప్రయత్నాలు అనుకూలపడే అవకాశం బాగానే ఉంది. కొన్ని శుభకార్యాలు తలపెడతారు. శుభకార్యాలు చేయడం, పాలు పంచుకోవడం మొదలైన విషయాల్లో అనుకూలత ఉంది. అలాగే దైవ సంబంధించిన విషయాల్లో కూడా కొన్ని కార్యక్రమాల్లో పాలు పంచుకోవడం, ధన వ్యయం చేయడం జరుగుతుంది. ఈ విధంగా అనేక విషయాల్లో ఈ వారం అనుకూలతని బాగానే చూపిస్తోంది. అక్కడక్కడ కొంత మిశ్రమ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా శుభాధిక్యత కలిగిన వారంగానే చెప్పుకోవాల్సి వస్తుంది. అయితే ఇంకా మంచి శుభ లక్షణాలు, శుభ పరంపర కొనసాగడం కోసం ఈ సింహరాశి వాళ్ళు ఈ వారం ఆంజనేయ స్వామి ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్.